తెలుసు. స్పెషల్గా మమ్మల్ని అడిగేది ఏందండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎంతమంది వస్తారని డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు. మరి మేము కొత్తగా చెప్పేది ఏం లేదు కదా. మేము మరి ఇప్పటికే మీ అందరికి నోటీసులు ఇచ్చారు కదా, ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చారు, రేపు కేసులు పెడతారు, అప్పుడు ఏంటి మీ పరిస్థితి? ఆల్రెడీ పెట్టున్నారు కదా, దాంతో ఇంకో అడిషనల్ కేసులు అవుతాయి. అంటే ఇప్పటికే చాలా మంది నచ్చులో తీసుకున్నారు. దాదాపుగా 4,000 మంది 5,000 మందికి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు మీ ఇంటి దగ్గర అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో మనం ఉన్నాం. అక్కడి నుంచి ఇక్కడ దాకా దాదాపుగా మొత్తం పోలీస్ కంట్రోల్లో ఉంది. ఇనప కంచెలు కూడా వేస్తున్నారు, అంటే దాటి రాకుండా. సో అటువంటి నిర్బంధం ఉన్నప్పుడు మీ నాయకుడిని చూడడానికి ఇక్కడ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంటుందా? వచ్చే ఉప్పిని ఎలా ఆపలేరో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదేవిధంగా ఆపలేరు. ఆయన అభిమానులు వీళ్ళు ఎంత కట్టడి చేస్తే రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు ఇంకా వేలాదిగా తరలి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, ఎక్కడ ఎంతసేపు ఏ టయానికి వస్తున్నారు అని. లక్షలాది మంది వచ్చే అవకాశం కూడా ఉంది. ఎవరు ఆపలేరు, వచ్చే ఉప్పిని ఆపలేరు, వచ్చే జగన్మోహన్ రెడ్డిని ఆపలేరు. అంటే ఇప్పటికే మీ మీద కొంత నిర్బంధం ఉంది, నోటీసులు ఇచ్చున్నారు, తర్వాత మీ మీద ప్రతి ఒక్కటి కూడా అబ్జర్వేషన్ జరుగుతోంది కంప్లీట్గా. సో చాలామంది అబ్జర్వేషన్ ఉంది, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు, ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు మొత్తం రికార్డ్ అవుతుంది. తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఏంటి మీ పరిస్థితి? ఇప్పటికే కేసులు పెట్టినారు, కేసులకు భయపడే ప్రసక్తే లేదు, కేసులకు భయపడే ప్రసక్తే లేదు. ఎన్ని కేసులు పెట్టినా పోరాడతాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ తిరిగి మా ప్రియతమ నాయకుడు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని 2029లో ఎమ్మెల్యేగా మరియు జగన్మోహన్ రెడ్డిని సీఎంగా చేసుకొని ఖచ్చితంగా తీరుతాం. ఈ 4 సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టినా భరిస్తాం, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాం. అంటే చాలామంది మహిళలు కూడా ఇక్కడికి వచ్చిన నేపథ్యం మీకు అంటే ఇప్పటికే పోలీసులు కంట్రోల్ ఉంది, మీరేమో ఆవేశంతో ఇక్కడికి వచ్చేసారు, రేపు దిన మీ మీద కేసులు పెడతారు, తర్వాత ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి ఏంటి, మీరు దానికి సిద్ధమయ్యే వచ్చారా మీరు అందరికీ? అసలు నిన్న జరిగిన సంఘటనలన్నీ చూస్తుంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జైల్లో కాకనన్నను పరామర్శించడానికి వస్తున్నారు, అలాగే ఇక్కడ ప్రసన్నను పరామర్శించడానికి. ప్రసన్నకే నోటీసులు ఇస్తే పోలీసులు ఇంకెవరిని పరామర్శించాలి? కాబట్టి నెల్లూరు జిల్లాలో ఉన్న వైసీపీ అనే పదం పలికిన ప్రతి నాయకుడికి కూడా ఈరోజు నోటీసులు అందించారు. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న పరిస్థితులు, అంటే పోలీసులు ఇచ్చిన నోటీసులను కూడా లెక్క చేయకుండా ఈరోజు మా నాయకుడిని చూడడానికి ఆంక్షలు పెట్టినా సరే, వాళ్ళు ఎలాంటి కేసులు పెడతారన్నా సరే కూడా ఈరోజు భయపడకుండా నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త ఈరోజు తరలి రాబోతున్నారు. ఖచ్చితంగా ఈరోజు జన నాయకుడిని చూడడానికి జనం కూడా ఉవ్వెత్తున నెల్లూరు జిల్లాలో వచ్చే పరిస్థితులు ఉంది. కాబట్టి చూడండి, ఎక్కడికెక్కడ నెల్లూరు జిల్లాలో ఆంక్షలు ఎక్కడ. మీరు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి రావడానికే చుట్టూ పోలీసు ఉంది, ముళ్ళ కంచెలు వేస్తున్నారు, ఇనప కంచెలు వేశారు, లోపలికి అనుమతి ఇచ్చి ఇవ్వట్లేదు, ఒక్కొక్కరిని రావాల్సిన పరిస్థితి. మీరేమో ధైర్యం చేసి ఇక్కడికి వచ్చేసారు. రేపు ఫర్దర్గా జరగబోయే కాన్సిక్వెన్స్కి మీరు సిద్ధపడి ఉన్నారా? అసలు ఏం జరుగుతుంది ఏంటి? తర్వాత ఇప్పటికే సీసీ కెమెరాలు పెట్టారు, పూర్తిగా మిమ్మల్ని అంతా రికార్డ్ చేస్తున్నారు. అటువంటి సిచ్యువేషన్లో ఏంటి నెక్స్ట్ జరగబోయే పరిస్థితి? ఖచ్చితంగా ఫేస్ చేస్తూ ఉండే, అంటే ఆల్రెడీ వీ డిసైడెడ్. నోటీస్ ఇచ్చారు, నోటీస్ అందుకున్నాను. ఇప్పుడు వచ్చే దారిలో కూడా పోలీసులు కార్లు కూడా అలర్ట్ చేయలేదు, అక్కడే ఆపేసి అక్కడ నుంచి బై వాక్ వచ్చాం. ఖచ్చితంగా అందరూ నోటీస్ చేస్తుంటారు. ఆల్రెడీ నోటీస్ అంటే మనం జగనన్న కోసం వర్క్ చేస్తున్నాం, స్ట్రాంగ్గా ఉన్నాం కాబట్టి ఆల్రెడీ నిన్ననే నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ప్రకారం మనకందరికీ అర్థమైంది ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతారని. ఆ ఇబ్బందులు అన్నిటిని కూడా ఫేస్ చేసి, సో మన నాయకుడు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా ఆ ప్రదేశంలో ఉండాలి, మన నాయకుడిని చూడాలి. ఖచ్చితంగా ఈరోజు ప్రసన్నకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి అన్న ఇటు వరకు వచ్చినప్పుడు జగనన్నకు సపోర్ట్గా మేమందరం కూడా ఒక సైన్యంలాగా కదిలి రావాలనే ఉద్దేశంతో ఎలాంటి ఆంక్షలు పెట్టినా, ఎలాంటి కేసులు పెట్టబోయినా సరే ఖచ్చితంగా వీటన్నింటిని కూడా ధైర్యంగా ఫేస్ చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రజలందరిలో కూడా ఒక మార్పు అనేది వచ్చింది. అంటే ప్రజలకు ఇన్ని మేలు చేసిన ఒక నాయకుని మనం దూరం చేసుకున్నామనే ఒక మనోవేదన ఈరోజు రాష్ట్ర ప్రజల్లో కలిగింది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత ఆదరణ పెరిగి ఈరోజు మళ్ళీ
జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవాలి, అలాగే నెల్లూరు జిల్లాలో ప్రతి నాయకుడిని కూడా మనందరం గెలిపించుకోవాలని ఈరోజు ఇష్యూ జరుగుతుంది. మీకేమో కేవలం 100 మందికి మాత్రమే పర్మిషన్ ఉంది. ఇప్పటికే మీరు అందరు కలిపితే 150 మంది పైన కనపడతారు. ఇంకా టైం ఉంది. ఆయన వచ్చే టయానికి దాదాపుగా 12 గంటలకి ఆ సమయం పడుతుంది. ఇటువంటి సిచ్యువేషన్స్ లో తర్వాత జరగబోతుంది, తర్వాత ఇష్యూస్ రాబోతున్నాయి, చాలా ఫేస్ చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సిద్ధమేనా దానికి మీరంతా? ఏదైనా ఓకే సార్, ఫేస్ చేసేదానికి ఓకే. మీరేమంటారు? అన్నిటికీ సిద్ధపడి ఉన్నాం సార్, ఇబ్బంది లేదు సార్. ప్రసన్న కోసం, జగనన్న కోసం ఏ విధంగా అయినా మేము పోరాడతాం సార్. సో ఇది చాలా క్లారిటీగా ఒక ఇక్కడికి వస్తున్న అభిమానులు కావచ్చు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇక్కడ 100 మందికి పర్మిషన్స్ ఇచ్చారు. 100 మంది కాదు, ఇప్పుడు జగన్ వస్తుంటే 100 మంది కట్టడి చేయడం వీలవుతుందా, సాధ్యమవుతుందా అనేది ఇక్కడికి వస్తున్న జగన్ అభిమానులు కావచ్చు వాళ్ళందరూ కోరుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఒక పెద్ద ఇష్యూ నడవబోతుంది. ఏంటంటే వస్తున్న 100 మందిని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు, 100 మందికి ఎలా ఐడెంటిఫై చేయగలరు అనే అంశాన్ని కూడా పోలీసులు పెద్ద ఎత్తున వ్యవహారాన్ని నడుపుతారు. అయితే ఇక్కడ కార్యకర్తలు కావచ్చు లేకపోతే వీళ్ళందరూ కూడా మరో 2 గంటల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరబోతున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసుల ఆంక్షన్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు ఉంది. కేవలం ప్రసన్న కుమార్ రెడ్డితో పాటు మరో 100 మందికి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఉంది. సో అటువంటి సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ రాబోయే రోజుల్లో ఇప్పటికీ చాలామంది మహిళలు ఈడకు వచ్చేసారు. సో అటువంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు వాళ్ళకి రేపు ఉదయాన్నే కేసులు పెడతారు, లేకపోతే ఇంకో రకంగా పెడతారు. ఇప్పటికే సీసీ కెమెరాలు పెట్టారు, వివిధ రకాల పోలీసు ఆంక్షలు ఉన్నాయి. కంప్లీట్గా ఈ ఏరియా మొత్తం కూడా పోలీస్ కంట్రోల్లో ఉంది. ఫర్దర్గా చాలామంది మహిళలు కూడా వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి ఏంటి పార్టీ ఎటువంటి భరోసా ఇవ్వబోతుంది రేపు? అన్న పార్టీ భరోసా ఖచ్చితంగా పార్టీ తరఫున అండగా అందరూ ఉంటారు. మేజర్గా ఏంటంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగితే పరామర్శకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే స్వయాన ప్రసన్న కుమార్ రెడ్డికే నోటీసులు ఇచ్చి ఆయన నియోజకవర్గంలో ఆయన అభిమానులు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కూడా నోటీసులు ఇచ్చే పరిస్థితిలో ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఉండడం నిజంగా చాలా దారుణం. ఇంకా కేసుల విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త కేసులకు భయపడే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈరోజు కేసులు పెట్టుకుంటా పోతే జైలు కూడా సరిపోవు. ఎంతమంది కేసులు పెడతారు, ఎంతమంది మీద పెడతారు? ఈరోజు ఇంచుమించుగా నాకు తెలిసి ఒక 20 నుంచి 30,000 మంది ఉంటారు. 30,000 మంది మీద కేసులు పెడతారా? ప్రతి దానికి తెగిచ్చే నియోజకవర్గంలో ఉండే చిన్న గుడిసెలో ఉండే ఆడవారు కూడా ఈరోజు మా బిడ్డను మేము చూడాలా, మాకు అతను ఇల్లు కట్టించాడు, ఆరోగ్యం బాగలేకపోతే ఆరోగ్య రక్ష కింద మాకు అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ రావడం జరుగుతుంది. కేసులకైతే ఎటువంటి పరిస్థితుల్లో భయపడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది. అంటే కార్యకర్తలు చాలా సీరియస్గా ఒకటైతే చెప్తున్నారు, కేసులు మహా అయితే కేసులు మాత్రమే పెట్టగలరు.